తొలి ఏకాదశి వెనుక ఉన్న మరొక కథ. కృతయుగంలో మురాసరుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది. రాక్షసుణ్ణి అంతం చేసింది. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంది. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందాలి అని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఆ రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి.